ఇక జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. షాపూర్ నగర్లో స్క్రాప్ దుకాణంలో చోరీలకు పాల్పడుతున్న 4 పాత నేరస్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 7,64,000 నగదు, 2 4 వీలర్స్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు. ఈ నెల 11వ తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక స్క్రాప్ గోడౌన్ ఓనర్ నుంచి వచ్చింది ఆ కంప్లైంట్. దాని ప్రకారం ఏంటంటే 10th and 11th ఇంటర్వీనింగ్ నైట్ రోజున సుభాష్ నగర్లో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో ఒక 2 టన్నుల కాపర్ వైర్ అండ్ అదర్ ఐటమ్స్, అదేవిధంగా ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ, ఇవి ఒక ముఠా దొంగిలించుకొని పోయింది, దొంగతనానికి గురైందని అతను కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కేసు అది గ్రేవ్ కేసు. దాంట్లో మొత్తం 15 లక్షల విలువైనటువంటి కాపర్ వస్తువులు, ఒక 3 లక్షల విలువైన అశోక్ లేలాండ్ ట్రాలీ దొంగతనానికి గురికావడం జరిగింది. ఆ కేసుని సీరియస్గా తీసుకున్న సిసిఎస్ బాలనగర్ సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్, వీరందరూ కూడా ఆ కేసు విషయంలో అనేక రకాలైన పరిశోధనలు చేసి అనేక రకాలైన క్లూలు సంపాదించి ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ క్లూస్ ఆధారంగా నిన్న సాయంత్రం మొత్తం 5గురిలో ఒక 4గురిని మనం అదుపులోకి తీసుకున్నాము. ఈ నెల 11వ తారీఖున